హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నహూము గ్రంథం 1వ అధ్యాయం. నినివేను గురించిన దేవోక్తి. నినివేను గురించిన దేవోక్తి. ఒకసారి పశ్చాత్తాపడ్డారు, ఒకసారి వారిని దేవుడు క్షమించాడు, వారి మీద ఉన్న శాపం కొట్టివేయబడింది. ఎప్పుడైతే శాపం కొట్టివేయబడద్దో అప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుందండి. ఈ నినివే ప్రజలు ఆశీర్వదించబడ్డారు, ఆస్తులు పెరిగాయి, వ్యాపారం పెరిగింది, ఆరోగ్యంగా ఉన్నారు, అన్ని విధాలా వర్ధిల్లుతున్నారు. అన్ని వర్ధిల్లిన తర్వాత అసలైనది మర్చిపోయారు. ఎవని చేత వారు క్షమించబడ్డారో, ఏ రీతిగా దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారో అన్నది మర్చిపోయి నినివే మరలా దేవుణ్ణి మర్చిపోయింది. ఈ రోజున ఆశీర్వదించబడిన విశ్వాసులకి అన్నీ ఉన్న తర్వాత దేవుడు అవసరత లేదు కాబట్టి దేవుడితో మాట్లాడుకోడు. కష్టాల్లో ఉన్నోడు దేవుడికి మొరపెట్టుకుంటా ఉంటారు, అడుగుతూ ఉంటారు, ఉపవాసం ఉండి 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నామంటారు. దేవుడు అన్నీ ఇచ్చేసిన తర్వాత 3 నిమిషాలు కూడా ప్రార్థన చేయం. చూసారా, నినివే పరిస్థితి అలాగైంది. ప్రభు క్షమించినప్పుడు ఆ నినివే పట్టణానికి ఆశీర్వాదాలు ఎక్కువైపోయినాయి. అసలే మహానగరంగా ఉన్న నినివే మహానగరం అయిపోయినట్టుంది. దేవుణ్ణి మర్చిపోయేటప్పటికి దేవుడు నహూము ప్రవక్తను పంపిస్తున్నాడు. మీరు దేవుడంటే ప్రేమ కలిగిన వాడు, క్షమించేవాడు, జాలి కలిగిన వాడు, మంచివాడు, ఏంటంటే దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు అనుకుంటున్నారు. అంత మాత్రమే మీరు అనుకుంటున్నారు, కానీ అంతకంటే దేవుని సంపూర్ణతను గురించి మీరు ఎరగలేదు. చూడండి దేవుని సంపూర్ణత ఏంటో 2వ వచనంలో. యెహోవా రోషము గలవాడై ప్రతి కార్యము చేయువాడు, యెహోవా ప్రతికారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. దీర్ఘశాంతం కలిగిన వాడే కానీ ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడే కానీ ఆయన కోపం క్షణం మాత్రం చాలు. అంటండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆయన దీర్ఘశాంతం. ఇంకా అంతకంటే దమ్ము లేదు నీకు, మీరు దీర్ఘం తీసుకోండి. ఎంత దీర్ఘం అంటే నీ 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు నీ బ్రతుకులో ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని విధాల బాధ పెట్టినా కూడా ఓర్పుతో ఉన్నాడు ఆయన. కానీ నువ్వు పశ్చాత్తాపడకపోతే, నువ్వు ఆయన వైపు తిరగకపోతే, నీ తప్పును ఒప్పుకోకపోతే, నీ స్థితిని గ్రహించుకోనకపోతే ఆయన కోపం క్షణం. ఎంత చెప్పండి, క్షణం. ఓయ్ నినివే, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించావు, నువ్వు పశ్చాత్తాపడ్డావు, ఆ రోజే నిన్ను నాశనం చేయాల్సింది నేను. కానీ నీ పశ్చాత్తాపం చూసి, నీ కన్నీటిని చూసి, నీవు తగ్గించుకోవడం చూసి, నా మనసు మార్చుకొని నీ మీద ఒక కీడు రాకుండా నేను నిన్ను ఆశీర్వదించాను. ఇవాళ నినివే నువ్వు నన్ను మర్చిపోయావు. నా మీద వ్యతిరేకమైన తలంపులతో నీవు నిండి ఉన్నావు. నా మీద వ్యతిరేకమైన మాటలు బోధించేవారు నీ దగ్గర బయలుదేరారు. 14వ వచనం. నినివే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకుని వారు ఇక నువ్వు పుట్టకయుందురుగాక. ఓ నినివే, ఇక మీదట ఆశీర్వదించబడిన మహానగరం అనబడిన నినివే, అసలు నీ పేరే ఊరే కనబడకుండా నిన్ను నాశనం చేసే రోజు వస్తుంది. ఏంటి నినివేలోని పాపం? 3వ అధ్యాయం 1వ వచనంలో, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఈ పట్టణాల్లో చూడండి ఎన్ని మోసాలు జరుగుతున్నాయో, ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయో, ఎన్ని హత్యలు జరుగుతున్నాయో, ఎంత కుంభకోణాలు జరుగుతున్నాయో. దేవుని చేత ఆశీర్వదించబడిన తరువాత మనం దేవుడిని ఆశ్రయించడానికి బదులు ఈ లోకాన్ని ఆశ్రయించి నష్టపోతున్నాం. లోక మాలిన్యాన్ని అంటించుకొని లోకరీతిగా మారిపోతూ ఉన్నాం. నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మీరు ఎప్పుడూ యేసు ప్రభువుని ఎరగని వారైతే,
మీ ఇష్టానుసారంగా పాపంలో ఉన్నవారైతే మీకు దేవుడు మీ పట్ల కరుణ చూపిస్తాడు. పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ ఆయన కృప విస్తరిస్తుంది అన్నట్టుగా చెడిపోయిన నినివే పట్టణస్తులను ఎలాగో దేవుడు అద్భుతంగా నువ్వు చచ్చిపోతారు, నాశనం అయిపోతారు అన్నోళ్ళని కూడా ఎలాగ రక్షించాడో అలా రక్షించబడడానికి అవకాశం ఉంది. కానీ ఒకసారి రక్షించబడిన తరువాత, ఒకసారి ఆయన ప్రేమను రుచి చూచిన తరువాత, ఒకసారి నేను యేసుప్రభు బిడ్డలని బాప్తిసం పొందిన తర్వాత, ఒకసారి నేను ఆయన్ని వెంబడిస్తున్నానని చెప్తూ ఆలయానికి వెళ్తూ ప్రభు బలలో పాలు పబ్బులు పొందుతూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నానికి నిశ్చయించుకున్న తర్వాత తప్పిపోతే, దేవుణ్ణి మర్చిపోతే దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. ఈ రోజున బ్యాక్ స్లైడర్స్ అంటారండి వీళ్ళని, భక్తిహీనులు. తెలుగులో ఏముందంటే భక్తిహీనులు అంటే అవిశ్వాసులు కాదు, భక్తిహీనులు అంటే పాపులు కాదు, భక్తిహీనులు అంటే దుర్మార్గులు కాదు. ఒకప్పుడు భక్తిగా ఉన్నారు, ఇప్పుడు భక్తి హీనులు. అంటే భక్తి ఏమైపోయింది? పోయింది. నన్ను యేసయ్య రక్షించిన తర్వాత, నన్ను ఆయన దీవించాడని తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయన్ని విడిచిపెట్టకూడదు, నేను ఆయన్ని మర్చిపోకూడదు, నేను ఆయన చిత్తాన్ని తప్పకూడదు, నేను ఆయన ఇష్టాన్ని చెయ్యాలి అన్నది ప్రతి విశ్వాసి ఒక తీర్మానం చేసుకుంటే దేవుని యందు ఆనందిస్తాడు. లేకపోతే దేవుని కోపానికి మనం గురవుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఆశీర్వదించబడి ఉన్నామయ్యా. ఒకప్పుడు లేమిలో ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించి కలిమిలో ఉంచావు. ఒకప్పుడు లోటులో ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించి సమృద్ధిలో ఉంచావు. ఒకప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించి ఆరోగ్యంలో ఉంచావు. ఒకప్పుడు ఏమీ లేని వారిగా ఉన్న మమ్మల్ని ఇంతటి వారిగా చేశావే. కృతజ్ఞత మాకు దయచేయ్యా. నీవు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని నిన్ను స్తుతించే భాగ్యం దయచేయి నాయన. నిన్ను స్తుతించి కొనియాడే కృపను దయచేయి ప్రభువా. తండ్రి, ఎప్పుడు నిన్ను మరచి లోకంలోనికి పోక, ఎప్పుడు నిన్ను విడిచి మా సొంత చిత్తమును చేసుకొనక, ఎప్పుడు నిన్ను పక్కన పెట్టి మా సొంత పనులు ముందు పెట్టుకోక నాయన, నీకే మొదటి స్థానం ఇవ్వడానికి సహాయం చేయి తండ్రి. నీ మేలులు పొంది మరలా శాపగ్రస్తులైన నినివే ప్రజల వల్లే నేను అవ్వకుండా సహాయం ఇచ్చేయి. నీ మేలులు పొంది మర్చిపోయి ఉన్న వాటినన్నీ పోగొట్టుకున్న హిజ్కియా వలె అవ్వకుండా సహాయం దయచేయి తండ్రి. అంతవరకు నమ్మకం ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు తెలిసి తెలియదు.